రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకటే దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి. దీన్ని మనం నిరంతరం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ అనేది దారుణమైనటువంటి కుట్ర. ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు. మనకి 100లో ముగ్గురికే రిజర్వేషన్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ 100లో ముగ్గురికి ఇచ్చే ఈ సీట్లను విభజించే పేరుతో మిగతా కులాలకు, ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసే పేరుతో దళితులు ముక్కలుగా పర్మినెంట్ గా కలవకుండా ఉండే విధంగా ఈ రాజకీయ పార్టీలు అన్ని కలిసి వర్గీకరణ పేరుతో కుట్ర చేస్తా ఉన్నాయి. మనమంతా కలిసి పోరాడాలి. అన్ని రాజకీయ పార్టీలకు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా ఐక్యంగా పోరాడి ఈ యొక్క కుట్రను ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసనమైందని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి స్వచ్ఛందంగా మన యొక్క పోరాటానికి మద్దతు పలకాలి. ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. జై భీమ్. వర్గీకరణ వెంటనే అంబేద్కర్